పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం తపస్సు కాలపు 5వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు క్రీస్తే జీవానికి మూలము, జీవ ప్రదాత, ఆయన పిలుపు నూతన జీవాన్ని ఇవ్వగలిగే శక్తివంతమైనది అని తెలియజేస్తూ ప్రభువు మనలను మరణము నుండి జీవమునకు, పాపము నుండి పవిత్రత వైపుకు ఏ విధముగా నడిపిస్తూ ఉన్నారో బోధిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణములో మృత్యువుతో మేము సమానులమైతిమి అని పలుకుతూ పాపము ద్వారా నిరాశ నిస్పృహలో అన్నీ కోల్పోయి బానిసలుగా జీవిస్తున్న ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు తన ఆత్మ ద్వారా సమాధులను తెరచి నూతన జీవాన్ని ప్రసాదిస్తారని అభయమిస్తూ ఉన్నారు. ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు శరీరానుసారంగా జీవించినట్లయితే దేవుని సంతోష పెట్టలేము అని తెలియజేస్తూ ఆత్మానుసారముగా జీవించమని మనలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు మరణించిన లాజరును సజీవముగా లేవనెత్తబడటం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ధ్యానాంశంలో కొన్ని విషయాలను పరిశీలించుదాం. మొదటిగా ప్రభువు వస్తూ ఉన్నాడని వార్త తెలియగానే మార్తమ్మ ప్రభువునకు ఎదురు వెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఎంతమంది ప్రభువుకు ఎదురు వెళ్తూ ఉన్నా? చాలాసార్లు మనం ప్రభువు నుండి తప్పించుకోవాలని చూస్తాం. చెడు క్రియల ద్వారా, చెడు ఆలోచనల ద్వారా, చెడు వ్యసనాల ద్వారా మనం ఎప్పుడు కూడా ప్రభువు నుండి తప్పించుకొని దేవునికి దూరం అవ్వాలని చూస్తాము, కానీ ప్రభువుకు ఎదురు వెళ్ళాలని, ప్రభువును ఆహ్వానించాలని ఎప్పుడు కూడా మనము ప్రయత్నం చేసుకోము. అదే విధముగా మార్తమ్మకు క్రీస్తు ప్రభువు పైన ఎంత బలమైన విశ్వాసమో మనకు అర్థమవుతూ ఉంది. మార్తమ్మ హృదయము క్రీస్తు ప్రభువుతో ఏకమవుతుంది. క్రీస్తు పలికిన మాటలను నమ్ముతూ ఉంది. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని పలుకుతూ, నీవు దానిని విశ్వసిస్తూ ఉన్నావా అని ప్రభువు అడగగా మార్తమ్మ అవును ప్రభు, నేను విశ్వసిస్తూ ఉన్నాను అని తన దృఢమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. తరువాత గొప్ప అద్భుతాన్ని తన యొక్క జీవితంలో చూస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా శ్రమలు, ఆపదలు, ప్రమాదాలు ఎదురైతే దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ ప్రమాదములు అని అంటూ ఉంటాం. ప్రభువా, నీవే గాని నాతో ఉంటే ఈ యొక్క పాపములో పడిపోయి ఉండేవాడిని కాదు. నీవే గాని నాతో ఉన్నట్లయితే ఈ అబద్ధం ఆడేవాడిని కాదు. నీవే గాని నాతో ఉన్నట్లయితే ఈ యొక్క మోసాలను చేసేవాడిని కాదు అని అంటూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే ప్రభువు నాతో ఉన్నాడా అని కాదు. ఎందుకంటే ప్రభువు ఎల్లప్పుడూ మనతో ఉంటూనే ఉంటారు. ప్రశ్న ఏంటంటే నేను ప్రభువుతో ఉన్నానా? మన హృదయం ప్రభువుతో కలిసి ఉంటే పాపం చేయడం ఎంతో కష్టం. మార్తమ్మ హృదయం ప్రభువుతో కలిసింది కాబట్టే ఆయన మహిమపరచగలడు, అదే విధముగా జీవంతో లేపగలడు అని విశ్వసించింది, అద్భుతాన్ని చూడగలిగింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత మనం చూస్తూ ఉన్నాము, క్రీస్తు ప్రభువు లాజరు మరణము పట్ల నిట్టూర్పుతో కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభువు లాజరు మరణము కొరకు మాత్రమే కన్నీరు కార్చటం లేదు. లాజరు మరణము మన అంధకారాన్ని గుర్తు చేస్తుంది. పాపములో పడిపోయినటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రభువు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ప్రభువు కన్నీరు కార్చడంతో అక్కడతో ఆగిపోలేదు. తరువాత ఏమంటూ ఉన్నారంటే, లాజరు నీవు వెలుపలికి రమ్ము అని పిలుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పిలుపు కేవలము లాజరు కొరకు మాత్రమే కాదు, పాపములో పడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు పిలుస్తూ ఉన్నారు. ఏ పాపములో అయితే పడిపోయి ఉన్నావో ఆ పాపము నుండి బయటికి రమ్ము అని ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఏ వ్యసనములో అయితే మనము ఇంకా బానిసలుగా ఉంటూ ఉన్నామో ఆ బానిసత్వం నుండి బయటికి రమ్ము అని ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఏ పాపము అనే సమాధిలో, లోయలో, గాఢాంధకారములో మనం పడిపోయి దాగి ఉన్నామో, కృంగి కృషించిపోతూ ఉన్నామో ప్రభువు మనలను బయటికి రమ్ము అని పిలుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనల్ని పిలుస్తూ తన శక్తినిస్తూ ఉన్నారు, తన ఆత్మను మనలో నింపుతూ ఉన్నారు, క్రొత్త జీవితాన్ని ఇచ్చి నూతన జీవితాన్ని ప్రారంభించమని కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో మనందరం కూడా క్రీస్తు ప్రభుని యొక్క స్వరాన్ని ఆలకిద్దాం. ఆలకించి ఆయన ఆత్మను మనలో నింపుకుందాం. మన యొక్క జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమేన్.